మనకొక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. జనసేన పార్టీలో నిన్న కూడా ఒక యువ క్రికెటర్, ఇండియాకి క్రికెట్ ఆడినటువంటి యువ క్రికెటర్ అంబటి రాయుడు అయితే జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారని చెప్పి ఒక క్లారిటీ అయితే వచ్చింది. అయితే నిన్న దాదాపు ఒక 3 గంటల పాటు జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారితో ఆయన మంతనాలు జరిపి, తదనంతరం ఆయన జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు నచ్చాయని చెప్పారు. అయితే ఇప్పుడు ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, కాపు ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గతంలో మినిస్టర్‌గా చేశారు. అలాగే ఎమ్మెల్యేగా చేసినటువంటి కాపు ఉద్యమ నాయకత్వాన్ని ఆయన ముందుండి నడిపించినటువంటి వ్యక్తి. అయితే అలాంటి వ్యక్తి మొన్నటి వరకు వైఎస్ఆర్‌సీపీలో ఉన్నారు. వైఎస్ఆర్‌సీపీకి అనుకూలంగా చాలా బలంగా వ్యవహరించారు. ఆ పార్టీలో చేరతారు. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అని చెప్పి చాలామంది అనుకున్నారు. వైఎస్ఆర్‌సీపీ కూడా ఆయనకి సీట్ ఇస్తుంది అని కూడా చాలా కన్ఫర్మ్ అని అనుకున్నారు. అయితే అనూహ్యంగా గతంలో అటు పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని కూడా విమర్శించిన పరిస్థితి. జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి దమ్ముంటే నాపై పోటీ చేయాలి అని ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. అలాగే ఆ తర్వాత మళ్ళీ అటు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఏదో అంటే ఆయన్ని ఎందుకు అలా అంటారని చెప్పి ఆయన్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం కూడా ముద్రగడ పద్మనాభం చేశారు. అయితే వైఎస్ఆర్‌సీపీలో జాయిన్ అవుతారనుకున్నారు. వైఎస్ఆర్‌సీపీ నుంచి ఆయనకి టికెట్ అందకపోగా ఆయన భవిష్యత్తుకి అక్కడ ఒక మార్గం కనిపించలేదు. ఆయన ఆశయాలకి లేదా కాపు సామాజిక వర్గానికి చేసే మంచి గురించి కూడా అక్కడ ఎలాంటి అవకాశం కల్పించలేదు. అలాగే వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి కావచ్చు, ఆ పార్టీ నాయకుల వ్యవహార శైలి కావచ్చు, నచ్చక ఆయన జనసేన పార్టీలో చేరాలి అని చెప్పి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే నిన్న రాత్రి దాదాపు అర్ధరాత్రి వరకు కూడా ముద్రగడ పద్మనాభం గారి ఇంట్లో కిర్లంపూడిలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు చాలామందితో ఆయన సంప్రదింపులు జరిపినట్టుగా తెలుస్తోంది. అయితే అటు ఆయనకున్నటువంటి అనుచరగణం కూడా జనసేన పార్టీలో జాయిన్ అయితే మంచిది, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు కూడా చాలా బావుంటాయి అని చెప్పేసి చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఆయన జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలి అని చెప్పి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే కొత్త కొత్త వ్యూహాలతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు దూసుకు వెళ్తున్నారనుకోవచ్చు. అయితే ఇంకా ఇవే కాదు, ఇంకా చాలామంది బలమైన నాయకులు జనసేన పార్టీ వైపు చూస్తున్నారు అని కూడా సమాచారం ఉంటుంది. వారెవరు ఏంటి అనేది మనకి మరికొద్ది సేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనా ముద్రగడ పద్మనాభం గారు ఒక సంచలనాలకైతే తావులేపారు. ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయం జనసేన పార్టీకి, అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం. జనసేన పార్టీలో జాయిన్ అవ్వటానికి ఆయన తీసుకున్న నిర్ణయం అనుకోవచ్చు.